శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి బోనాలు మనం యథావిధిగా శ్రావణ మాసంలో చేసుకుంటా ఉన్నాము. శ్రావణ మాసంలో చాలా వైభవపేతంగా మన పోతురాజు అదేవిధంగా పెద్ద అమ్మవారు ఒక 7 టీం తోటి చాలా బ్రహ్మాండంగా 2 మేకలు తీసుకొని మన అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏప్రిల్లో శ్రావణ మాసంలో మనం ఎప్పుడూ కూడా ఇది బోనాలు చేసుకుంటాము. అదేవిధంగా ఏప్రిల్లో మనము శుద్ధ బహుళ నవమి రోజు వార్షికోత్సవం మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న ఏరియా అందరికీ తెలుసు. ఈ దరిదాపు ఒక 10 వార్డులు 15 వార్డుల వరకు తెలుసు. దరిదాపు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడ అందరికీ కూడా ఒక 10,000 మందికి ప్రతి సంవత్సరము భోజనాలు పెడతాము. ఆ అమ్మవారు మా కమిటీ సభ్యులందరినీ చదవగా చూస్తుంది కాబట్టి మా కమిటీ సభ్యులు కూడా ఎవరు అడిగినా కానీ కాదనకుండా అందరూ వచ్చి తన కింట బియ్యము, తర్వాత పసుపు కుంకుమలు అన్ని ఐటమ్స్ అన్ని కూడా ఇచ్చేసి ఇక్కడ కూరగాయలు అదేవిధంగా ఇట్లా కమిటీ వారికి సహకరిస్తా ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా దినాభివృద్ధి చెందాలని చెప్పేసి మా అమ్మవారు ఒక పెద్ద అమ్మవారు లాగా అభివృద్ధి చెందాలని ఆల్రెడీ ఇక్కడ దాదాపు ఒక 15 ఊళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ అమ్మవారు దానివల్ల కూడా పార్క్ రోడ్ లో వెంచేసిన అమ్మవారు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మనం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం పార్క్ దగ్గర అండి అమ్మవారిది ముత్యాలమ్మ తల్లి బోనాలు రంగరంగ వైభవంగా ఈ రోజు రమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముత్యాలమ్మ తల్లి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో పోతురాజుల సమక్షంలో శివశక్తుల కోలాహలంతో నాట్య బృందాలతోటి చక్కగా ఇంటింటి నుంచి కూడా అమ్మవారికి బోనం చెల్లించడం జరిగింది. అదేవిధంగా పాడి పంట యందు కూడా అమ్మవారు మన్ని చల్లగా చూడాలని ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు అందరికి ఉండాలని కోరుచున్నాను. జై శ్రీరామ్.